హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు అశోక్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఉపాధి హామీ పథకం అంటే కరువు పనికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ పేరు అనేది డిమాండ్ లో వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటనేది కనుక మీకు ఈ వీడియోలో ఉంటుంది. డిమాండ్ లో మీ పేరు అనేది రానట్లయితే కనుక మీరు ఆ వారంలో పనికి ఎన్ని రోజులు వెళ్ళినప్పుడు మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లో పడదు. అసలు మీకు ఆ వారము అమౌంట్ అయితే కనుక రాదు. ఈ డిమాండ్ లో మీ పేరు ఉందా లేదా అనేది చాలా సింపుల్ గా మీరు మీ మొబైల్ అయితే కనుక తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటనేది కనుక కంప్లీట్ గా మీకు వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. ఈ వెబ్సైట్ లింక్ కావాలి అంటే కనుక మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇండియాలో ఉండేటువంటి ప్రతి ఒక్క స్టేట్ పేరు అయితే కనుక చూపెడుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లయితే కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణలో ఉన్నట్లయితే కనుక ఇక్కడ తెలంగాణని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నా తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నా మీకు ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. అక్కడ మీకు జిల్లాలు మాత్రమే చేంజ్ అవుతాయి. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలని మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి జిల్లాలు అయితే కనుక చూపెడుతుంటాయి. అదే మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీకు తెలంగాణలో ఉండేటువంటి జిల్లాలు అయితే కనుక చూపెడుతుంటాయి. ఇక్కడ ఈ లిస్ట్ లో నుండి మీ జిల్లా ఏదైనా చూసి సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ జిల్లా అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఒక్క మండలం పేరు అయితే ఈ లిస్ట్ లో ఉంటుంది. మీ మండలం ఏది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ కి ఈ మండలం అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఏ మండలం అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ మండలంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఊరు పేరు అయితే ఇక్కడ ఈ లిస్ట్ లో కనపడుతుంది. ఈ లిస్ట్ లో నుండి మీ ఊరు ఏది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిమాండ్ ఫర్ వర్క్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ లిస్ట్ లో జాబ్ కార్డ్ నంబర్లు అయితే కనపడుతుంటాయి. ఇక్కడ ఈ లిస్ట్ లో జాబ్ కార్డ్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే చూపెడుతుంటాయి. నేను ఎగ్జాంపుల్ కి అయితే మీకు ఇక్కడ చూపెడుతున్నాను. ఇక్కడ జాబ్ కార్డ్ నంబర్ ఉంది కదా, ఈ జాబ్ కార్డ్ నంబర్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ చూపెడుతుంటాయి. ఇక్కడ నుంచి ఈ జాబ్ కార్డ్ నంబర్ నుంచి ఇక్కడ ఈ జాబ్ కార్డ్ నంబర్ వరకు ఇది మొత్తం ఒకళ్ళ డేటా. ఇక్కడ వాళ్ళ పేర్లు అయితే చూపెడుతుంటాయి. ఈ జాబ్ కార్డ్ లో ఇద్దరు అయితే యాడ్ అయి ఉన్నారు. ఇక్కడ చాలా జాబ్ కార్డ్ నంబర్లు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. మీకు తెలుసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉన్నట్లయితే ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫైండ్ ఇన్ పేజ్ పైన క్లిక్ చేయాలి. ఇలా మీకు ఒక కీబోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పేరు అనేది టైప్ చేయండి, లేకపోతే మీ జాబ్ కార్డ్ నంబర్ అనేది టైప్ చేయండి. నేను ఎగ్జాంపుల్ కి ఒక పేరు అయితే టైప్ చేస్తున్నాను. ఇక్కడ ప్రసాద్ అని అయితే టైప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రసాద్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ ప్రసాద్ పేరు అయితే హైలైట్ అయింది. ఇక్కడ వాళ్ళ జాబ్ కార్డ్ నంబర్ కూడా చూపెడుతుంది. ఇక్కడ జాబ్ కార్డ్ నంబర్ లో కుమారి, ప్రసాద్ వీళ్ళిద్దరు అయితే యాడ్ అయి ఉన్నారు. ఇక్కడ ప్రసాద్ ఉంది కదా, ఇక్కడ మనకి పేరుకి చక్కగా ఇక్కడ మనకు డేట్ అయితే ఉంటుంది 6వ తారీఖు 5వ నెల 2024. ఈ తారీఖు అయితే మస్టర్ వచ్చింది. 6వ తారీఖు నుండి ఏ రోజుల వరకు అయితే మస్టర్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏ రోజులు అయితే మనకు చూపెడుతుంది. ఒకవేళ మీరు వారంలో ఒక 3 రోజులు కానీ లేకపోతే 4 రోజులు కానీ వర్క్ డిమాండ్ అనేది మీరు ఇచ్చినట్లయితే ఆ వారంలో మీకు 3 రోజులే పని అనేది ఉంటుంది. ఇక్కడ పాతవి కూడా ఈ జాబ్ కార్డ్ నంబర్ లో ఇక్కడ ప్రసాద్, కుమారి వీళ్ళిద్దరు ఉన్నారు కదా, అంటే మీరు పాత డిమాండ్ కూడా తెలుసుకోవాలి అన్నట్లయితే ఇక్కడ మనకు డేట్లు కూడా ఉంటాయి. ఇక్కడ 6వ తారీఖు 5వ నెల 2024, 13వ తారీఖు 5వ నెల 2024, 6వ తారీఖు 5వ నెల 2024. ఇలా మనం పాత డిమాండ్ కూడా చూడొచ్చు. అంటే మన పోయిన వారంలో కానీ లేకపోతే అటుపోయిన వారంలో కానీ డిమాండ్ లో మన పేరు ఇచ్చిందా లేదా అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే జాబ్ కార్డ్ లో ఎంతమంది ఉన్నారు, ఇద్దరు కానీ లేకపోతే ముగ్గురు కానీ ఉన్నట్లయితే వాళ్ళ పేర్లు కూడా డిమాండ్ లో వచ్చాయా లేదా అనేది ఇక్కడ అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ కి సపోర్ట్ ఉంటుంది. వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.